Hi, hello, good morning. Welcome to my YouTube channel, Doctor Insights. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రౌండ్ 1 రిజల్ట్ అయితే డిక్లేర్ చేశారు. ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరూ కంగ్రాచులేషన్స్. ఎవరికైతే సీట్ రాలేదో ఆల్ ఇండియా రౌండ్ 1 అనేది జస్ట్ టైం పాస్ మాత్రమే జరుగుతుంది. ఇందులో సీట్ బ్లాకింగ్ తప్ప ఏం జరగదు. ఓకేనా? సీట్ రాలేదంటే స్టేట్ రౌండ్ 1 జరుగుతుంది. ఆల్ ఇండియా రౌండ్ సెకండ్ రౌండ్ జరుగుతుంది. దాంట్లో ఖచ్చితంగా షిఫ్ట్ అనేది పాజిటివ్ కే ఉంటుంది. ఇది ఒక ఓన్లీ జస్ట్ బ్లాకింగ్ మాత్రమే. ఓకేనా? జస్ట్ వెయిట్ ఫర్ స్టేట్ రౌండ్ 1 కౌన్సిలింగ్. ఓకేనా? దీనికి ఫ్రెష్ చాయిస్ ఫిల్లింగ్ అండ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రౌండ్ 2 కూడా ఫ్రెష్ చాయిస్ ఫిల్లింగ్ ఆ సేమ్ ఆప్షన్స్ పెట్టుకున్నా మీ ఇష్టం. ఓకేనా? అది అది సీట్ రాని వాళ్ళ పరిస్థితి. కొంతమందికి సీట్ వచ్చింది కానీ దూరంగా వచ్చింది. కేరళలో వచ్చింది, తమిళనాడులో వచ్చింది, లేకపోతే మహారాష్ట్ర, లేకపోతే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇక్కడ వచ్చింది. కొంతమంది తర్వాత డిసిషన్స్ ఏం తీసుకుంటారు, ఎప్పుడో సరదాగా పెట్టాను కానీ నిజంగానే వచ్చేసింది అనుకుంటా ఉంటారు కొంతమంది. ఫ్రీ ఎగ్జిట్ అవుదాము, ఈజీ ఆప్షన్ ఫ్రీ ఎగ్జిట్ అనేది అనుకుంటా ఉంటారు. ఫ్రీ ఎగ్జిట్ అవుదాం అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈట్ 5 స్టార్ అండ్ డూ నథింగ్. ఓకే, ఏం చేయక్కర్లేదు. మీరు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎంసీసీ వెబ్సైట్కి వెళ్ళి, ఓకేనా, ఏమీ కానీ చేయక్కర్లేదు. ఒకవేళ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్నారు, ఇన్స్టిట్యూట్కి వెళ్ళనంత వరకు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయనంత వరకు మీరు ఫ్రీ ఎగ్జిట్ అయినట్టే. ఓకేనా? డాక్యుమెంట్ సబ్మిట్ చేయనంత వరకు మీరు ఫ్రీ ఎగ్జిట్ అవునట్టే. ఓకేనా? ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలని అనుకుంటున్నారు, ఏం చేయొద్దు, అంతే. దట్స్ ఇట్, సిట్ అయ్యడం. ఓకేనా? కొంత సీట్ వచ్చింది. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ ఫర్ జాయినింగ్, ఫస్ట్ ఎంసీసీ వెబ్సైట్కి వెళ్ళి అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎంసీసీ వెబ్సైట్ నార్మల్ గా లాగిన్ ఎలా అవుతామో అలా లాగిన్ అయిపోవాలి. ఇలా లాగిన్ పేజ్ వస్తుంది. లాగిన్ పేజ్ లో మనము సీట్ అలాట్మెంట్ లెటర్ పైన ట్యాప్ చేస్తే ఇలా వస్తుందండి. సీట్ అలాట్మెంట్ రిజల్ట్, డౌన్లోడ్ సీట్ అలాట్మెంట్ లెటర్. ఓకేనా? డౌన్లోడ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ చూస్తే మీకు వచ్చిన ఇన్స్టిట్యూట్ అండ్ కోర్సు వస్తుంది. సీట్ అలాట్మెంట్ లెటర్ ఇది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పెట్టుకొని ఉండాలి. అలాట్మెంట్ లెటర్, ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ పెట్టుకోవాలి. ఆ, మీ అడ్మిట్ కార్డు, ర్యాంక్ కార్డు, మార్క్స్ లిస్ట్ ఆఫ్ ఎంబీబీఎస్. ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. చాలా మంది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్, దట్ ఈస్ ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్, ఇంకా ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఉంటే క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, ఎన్ఆర్ఐ అయితే ఎన్ఆర్ఐ, అన్ని రెడీగా చేసుకొని ఇవన్నీ తీసుకొని ఆఫ్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ కోసం వెళ్ళాలి. మనకి డేట్స్ వచ్చేసి 20 to 27 ఇచ్చారు, ఆఫ్లైన్ వెరిఫికేషన్ అండ్ జాయినింగ్. ఓకేనా? జాయినింగ్ ఆఫ్ కోర్స్ 20 to 27 ఇచ్చారు. అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. జాయినింగ్ ఆఫ్ ది మీరు ఇవన్నీ తీసుకొని ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు. డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఇంట్రా ఎంసీసీ ద్వారా మీకు అడ్మిషన్ సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఓకేనా? ఇంట్రా ఎంసీసీ ద్వారా అడ్మిషన్ సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఇక్కడ మనల్ని ఏమడుగుతారంటే ఆప్ట్ ఫర్ అప్గ్రేడేషన్ అని అడుగుతారు. ఆప్ట్ ఫర్ అప్గ్రేడేషన్ అన్నప్పుడు ఎస్ ఆ నో ఆ చెప్పాలి. ఓకేనా? ఆప్ట్ ఫర్ అప్గ్రేడేషన్ అడిగినప్పుడు ఎస్ ఆర్ నో చెప్పాలి. ఓకేనా? అది తర్వాత ఏం జరుగుతుందంటే అప్గ్రేడేషన్ కి ఎస్ ఆర్ నో చెప్పిన తర్వాత వాళ్ళు
మీకు అడ్మిషన్ సర్టిఫికేట్ లో ఆప్ట్ ఫర్ అప్గ్రేడేషన్ లో ఎస్ పెట్టేసి ఇస్తారనమాట, ఆర్ నో పెట్టేసి ఇస్తారు. తర్వాత మీకు టూ ఉంటాయి, టూ పాత్వేస్. మీకు కోర్స్ నచ్చింది, యు వాంట్ టు కంటిన్యూ, ఓకే, యు వాంట్ టు కంటిన్యూ అవ్వాలనుకున్నప్పుడు అప్గ్రేడేషన్ కి ఎస్ అని పెట్టుకున్నారు అనుకోండి, అప్గ్రేడేషన్ కి నో అంటే ఏం ప్రాబ్లం లేదు, కోర్స్ నచ్చింది కంటిన్యూ, జస్ట్ మీకు ఇంకా ఆప్షన్ లేదు. కోర్స్ నచ్చింది కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు, ఏం చేయాలంటే ఆ, మీరు ఆ, మంచి మంచి చాయిసెస్, ఏం చాయిసెస్ ఫిల్ చేసుకోవాలి అంటే 1 ర్యాంక్ 2 ర్యాంక్ వచ్చిన కోర్సులు ఫిల్ చేసుకోండి, ఓకేనా, అది బెస్ట్. ఒకవేళ కోర్స్ నచ్చలేదు, దే విల్ గివ్ యూ రిజైన్ పీరియడ్. ఇంకా రిజైన్ పీరియడ్ అయితే ఎన్బిఏ ఏమి ఇవ్వలేదు, రిజైన్ పీరియడ్ ఇస్తారు. ఆ రిజైన్ పీరియడ్ లోపల మీరు రిజైన్ చేయాలి, ఆ రిజైన్ పీరియడ్ తర్వాత మీరు రిజైన్ చేయడానికి అవ్వదు, ఓకేనా. ఎన్బి మామూలుగా లాస్ట్ ఇయర్ అందుకు అట్ ద లాస్ట్ డే ఆఫ్ ది జాయినింగ్ రిజైన్ పీరియడ్ అనేది, టైం పీరియడ్ అనేది రిలీజ్ చేశారు. ఈసారి ఎట్లా ఉంటుందో తెలియదు. రిజైన్ పీరియడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఆ రిజైన్ పీరియడ్ లో రిజైన్ చేసుకోవడానికి ఉంటుంది, ఓకేనా. ఆ రిజైన్ చేసి మీ సర్టిఫికేట్స్ ఎన్నికి తెచ్చేసుకొని ఆల్ ఇండియా కౌన్సిలింగ్, దీంట్లో అలా చేయడం వల్ల మీ మనీ ఏం ఫోర్ఫిట్ అవ్వదు, సెక్యూరిటీ డిపాజిట్ అలానే ఉంటుంది. మీరు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రౌండ్ 2 కూడా ఎలిజిబుల్, ఓకేనా, అన్నిటికీ ఎలిజిబుల్, స్టేట్ రౌండ్ అన్నిటి కూడా ఎలిజిబుల్, ఓకేనా. దీస్ ఆర్ ద టూ పాసిబిలిటీస్, ఓకేనా. ఇఫ్ థర్డ్ పాసిబిలిటీ ఏంటంటే కోర్సు ఓకే బట్ యు వాంట్ అప్గ్రేడేషన్, చాయిస్ ఫిల్లింగ్ చేసుకుంటారు. చాయిస్ ఫిల్లింగ్ చేసుకొని బెటర్ కాలేజ్ వస్తే బెటర్ కాలేజ్కి వెళ్ళిపోతారు. బెటర్ కాలేజ్కి వెళ్ళిపోయేటప్పుడు ఏం జరుగుతుందంటే మీరు పే చేసిన ఫీజు అండ్ సెక్యూరిటీ డిపాజిట్, అదే మామూలు ఫీజ్ అండ్ డాక్యుమెంట్స్ మీ అంతటా మీరు తీసుకెళ్ళి, మీరు మీరంతటా మీరు కాలేజ్కి వెళ్ళి ఫీజు డాక్యుమెంట్స్ రెండు తీసుకొని రిలీవింగ్ లెటర్ తీసుకొని ఫర్దర్ ఫర్దర్ కాలేజ్ పోయి సేమ్ రిపీట్ చేయాలి, ఓకేనా. ఇది ప్రాసెస్. సర్టిఫికెట్స్ ఇంకా రెండు మూడు ఉంటాయి. గ్యాప్ సర్టిఫికేట్ గురించి కొంతమంది అడుగుతారు. గ్యాప్ సర్టిఫికేట్ ఏ స్టేట్స్ కి అవసరం లేదు, ఓన్లీ యూజ్డ్ ఫర్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో మహారాష్ట్రలో గవర్నమెంట్ కాలేజీలు జాయిన్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతారు. దట్ ఈస్ ఏ సింపుల్ ప్రాసెస్. సెల్ఫ్ అఫిడవిట్ చేసుకోవాలి, అంటే నేను గ్యాప్ ఇందుకోసం చేశాను అని మీ అంతటి మీరు సంతకం పెట్టి స్టాంప్ వేసి సెల్ఫ్ అఫిడవిట్ చేయించుకోవాలి. లాయర్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, 500 రూపీస్ ప్రాసెస్ అది, 2 hours ప్రాసెస్, అంతకు మించి ఏం పెద్ద పరం, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఓకే. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ కి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ ఉంచుతారు. నోడల్ ఆఫీసర్ ఎవరో కాదు, మామూలుగా మన ప్రొఫెసర్స్ అయి ఉంటారు. మన ప్రొఫెసర్స్ వేరియస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ ను మొత్తం చెక్ చేసుకోవడానికి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ లో ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ ఉంచుతారు. ఆ నోడల్ ఆఫీసర్ డీటెయిల్స్ కావాలంటే అంతే అంతే మేము డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడవచ్చు. వాళ్ళ ఫోన్ నెంబర్స్ అనేవి మనకు అవైలబుల్ గానే ఉంటాయి. రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడండి, అంతా చెప్తారు, సరిగ్గానే చెప్తారు. ఆ నోడల్ ఆఫీసర్ డీటెయిల్స్ కావాలంటే మనకి అలాట్మెంట్ లెటర్ ఉంటుంది కదా, అలాట్మెంట్ లెటర్ లో ఫోన్ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు సార్ది, డైరెక్ట్ గా చేయొచ్చు. లేకపోతే మీరు ఒక అంటే ఇట్లా ఇక్కడ డైరెక్ట్ గా ఆ, ఏం జరుగుతుంది అంటే పీజీ మెడికల్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ పైన ట్యాప్ చేయగానే మనకి ఇట్లా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టైప్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, డిప్లొమా, డిఎన్బి, ఏదైనా మనకి ఆల్ ఇండియా కోటా ఎక్సెప్ట్, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ, దాంట్లో ఇన్స్టిట్యూట్స్ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఇట్లా ప్రోగ్రామ్ సబ్మిట్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది. సబ్మిట్ చేసినప్పుడు వ్యూ ప్రొఫైల్ అనగానే అక్కడ మొత్తం అంతా వచ్చేస్తుంది, ప్రొఫైల్ అక్కడ మొత్తం అంతా ఆ కోర్సు, నోడల్ ఆఫీసర్ పేరు, నోడల్ ఆఫీస్ ఫీ, స్టైపెండ్ ఎంత, ఏంటి డీటెయిల్స్ మొత్తం అంతా ఇస్తుంది. చూడండి ఇక్కడ బాలాజీ ఇన్స్టిట్యూట్ బర్డ్,
స్విమ్స్, ఓకే, ఇప్పుడు అడ్రస్ డీటెయిల్, ఓకేనా, ఇది మొత్తం స్టైపెండ్ డీటెయిల్ 44,000, 46,000, 48,000, ఓకేనా. ఇక్కడ డిఎన్ఓ ప్రిన్సిపల్ ఇవన్నీ మనకు అవసరం లేదు, నోడల్ ఆఫీసర్ మాత్రమే, ఓకేనా. ఎం పార్థసారథి 944 కాంటాక్ట్ నెంబర్ అవన్నీ ఉంటాయి. ఇది కాదు, డైరెక్టర్ది కాదు, నోడల్ ఆఫీసర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వాలి యాక్చువల్ గా, అది ఉంటుంది. ఇలా ప్రాసెస్, ఇది నోడల్ ఆఫీసర్ గురించి. నెక్స్ట్ ఏంటంటే డిఎన్బి లో ఓపీజేఆర్ ప్రాసెస్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. ఓపీజేఆర్ ప్రాసెస్ అని సపరేట్ గా ఉంటుంది, దీనికి అడిషనల్ ప్రాసెస్ ఇది, ఈ ఓపీజేఆర్ ప్రాసెస్. అండ్ దే నీడ్ టు పే అరౌండ్ 1,25,000. దీని గురించి సపరేట్ గా వీడియో చేస్తాను, మీ రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే.